వస్తాయి. ఆ కామెంట్కి ఎడిక్ట్ అయిపోను నేను. అసలు కామెంట్లు మ్యాక్సిమం చూడను, అప్పుడప్పుడు మాత్రమే చూస్తాను నేను. వీళ్ళు ఏంటంటే కామెంట్ ఎడిక్ట్ అయిపోతున్నారు. కామెంట్ ఎడిక్ట్ అయిపోయి మనకి ఎక్కువగా పాజిటివ్. ఇప్పుడు అతను మనం లెక్కేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఒక వీడియోని 10,000 మంది చూశారు. 10,000 మంది చూసిన దాంట్లో కామెంట్ చేసిన వాళ్ళు 300 మంది. 300 మందిలో 250 మంది అనుకూలంగా చెప్పి, ఒక 50 మంది వ్యతిరేకంగా చెప్తే, ఆ 50 మంది దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం రెచ్చిపోయి మాట్లాడకూడదు. ఇంకోటి 10,000 మంది ఇక్కడ చూశారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ లాంటి వాళ్ళు ఏంటంటే, ఆ చూసిన సంఖ్య కంటే ఈ కామెంట్లలో ఉన్నటువంటి తమ పాజిటివ్నెస్సే తమకి ఎసెట్ అనుకుంటారు. అదొక రకమైనటువంటి మత్తు నేను అబ్జర్వ్ చేసే చాలా మందిది. కామెంట్లలో అట్లా పొగిడితే, ఇప్పుడు ఆ చేపల పులుసు అతను ఇతను లాంటోడు వీళ్ళందరూ కూడా కామెంట్ల నువ్వన్న మగాడివి నీలాంటోడు ఉండాలన్న అసలు అనే మాటలు పెడతారు. వీళ్ళకి అదొక ఇన్స్పిరేషన్ అయిపోతుంది. అదొక డ్రగ్స్ లాంటిది వీళ్ళకి. ఆ డ్రగ్ లో ఏమైపోతుందంటే, ఆ రిలేటెడ్ వీళ్ళు అలా వీడియో చేసి ఇట్లా చూసినప్పుడు వీళ్ళకి ఆల్గారిథమ్స్ అయ్యే వస్తాయి. సో మీడియాలో కూడా అదే అట్లాంటి భావజాలాలు ఉన్న వీడియోలు వస్తాయి. అవి వీళ్ళు ఫాలో అవడం బిగించేస్తారు. అక్కడ దెబ్బతింటున్నారు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇతను దాంట్లో. అంటే వచ్చే ఆదాయం రెవెన్యూ అనేది ఒకటి ఉంటుంది సార్ ప్రతి దాని మీద. అది కాకుండా అడిషనల్ ఇన్కమ్ కోసం ఏమన్నా ఆశపడ్డా? అంటే ఇప్పుడు కూడా ఏదో చూస్తూ